ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి వ్యక్తికి జీవితంలో ఓ లక్ష్యం అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎలా చేరుకోవాలో తెలియదు. ఒక్కోసారి తమ ఫోకస్ డెస్టినీ మీద కాకుండా ఇంకొక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తెలియకుండానే లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ సుందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మీరు చాలా మంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటారు, ట్రైన్ చేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా క్యారెక్టర్ అనేది, పర్సనాలిటీ అనేది చాలా అవసరం. మనం ముఖ్యంగా అందరికీ లక్ష్యం ఉంటుంది అనుకుంటున్నాం, కానీ కొంతమంది తమ లక్ష్యం ఏంటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఎందుకు ఇలా ఉంటారు కొంతమంది? ముందుగా ఈ ఐ డ్రీమ్ తరపు నుంచి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే విజ్ఞానం అనేది పక్కన పెట్టి వినోదం మన జీవితంలో చొచ్చుకుని వచ్చి విజ్ఞానాన్ని పూర్తిగా పక్కకు తోచేసింది. సో మనం చూస్తున్నట్లయితే మీరు ఒక మంచి క్వశ్చన్, లక్ష్యం ఎన్నుకోవడంలో పడే పొరపాట్లు, ఎన్నుకున్న తర్వాత అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవటం ఎందుకు జరుగుతుందన్నారు. సో జనరల్గా మన చిన్నప్పటి నుంచి అరే నువ్వేమవుతారా, ఆటోమేటిక్ ఒక తెలిసినప్పుడు మొట్టమొదటి టీచర్ అడిగేది నువ్వేమవుతాడు. కొన్ని చోట్ల పేరెంట్స్ మావాడు డాక్టర్ అవుతాడండి, మావాడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడండి. సో ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు నిరూపించి ప్రపంచానికి వాళ్ళకు ఒక బిజినెస్ కానీ లేకపోతే ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొంతమందిని తీసుకుంటే, రీసెంట్గా ఒక సర్వేలో చెప్పింది ఏంటంటే ఆ స్థాయిలోకి వెళ్ళినంటే ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవటం, అనుకున్న లక్ష్యాన్ని 100% రీచ్ అయిన వాళ్ళకున్న కొన్ని లక్షణాలు మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా సక్సెస్ అనేది నీ డెఫినేషన్ తీసుకో. చాలామంది ఏంటంటే ఎందుకు నువ్వు ఇంజనీర్ అవుతున్నాడంటే మా ఫ్రెండ్ అయ్యాడు, వాడు ఎందుకు అయ్యాడు, వాళ్ళ ఫ్రెండ్ అయ్యాడు యాక్చువల్గా, లేదా మన రిలేటివ్స్లోనో వాళ్ళ అన్నయ్యో తమ్ముడో, అంటే ఎవరో లక్ష్యాన్ని ఇతను తీసుకున్నాడు, ఇతనికంటే ఒక లక్ష్యం లేకపోవడం. ఈ మనం ఎవరైతే గొప్ప వ్యక్తులు అనుకున్నామో వాళ్ళ సక్సెస్ని, వాళ్ళకి కావాల్సిన వేని వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు, వేరే వాళ్ళ కోసం ఆగలేదు. ఏఆర్ రెహమాన్ గారు కూడా బుక్స్ పట్టుకొని సి లాంగ్వేజ్ అని పట్టుకుని వెళ్ళుంటే వాడు ఒక అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ని మిస్ అయ్యిండు వాళ్ళు. మనం అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు డిసైడ్ అయ్యారు. రెండు, ప్రతి దాంట్లో ఏ పని చేస్తున్న వాళ్ళు బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ కావాలా. నిన్న చేసిన దానికి ఈ రోజు దానికి వేరియేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇవాళ చాలామంది లక్ష్యం కోసం పరిగెడతారు, నేను ఒక జాబ్ చేయాలనుకుంటారు, ఎవరో ఇచ్చుంటారు నేను ₹1,00,000 ప్యాకేజ్, 12 lakhs ప్యాకేజ్, లేదా 18 lakhs ప్యాకేజ్ అని వస్తారు. నేర్చుకోవాల్సినప్పుడు దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ అకౌంట్లో ఆపేసి ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాల్ సెంటర్లో జాయిన్ అవుతాను నేను, లేకపోతే ఒక చిన్న కంపెనీ అయినా సరిపోతుంది అంటే ముందు ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది, ఎఫర్ట్ చాలా లో ఉంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఎఫర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది యాక్చువల్గా. అంటే ఫస్ట్ నువ్వు ఎక్స్పెక్టేషన్ అన్నా తప్పు పెట్టుకో, లేదా పెట్టుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం అన్నా వర్క్ చేయి. అలా కాకుండా ఎవరో చెప్పారని ముందు దూకేసి తర్వాత ఇది నా వల్ల కాదు, రెండూ తప్పే. ముందు నువ్వు చేయగలవో లేదో చూసుకో. రెండు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆలోచించుకో, నీ శక్తియుక్తుల మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టు. ఇవి పెట్టకపోవడం. ఇంకా మూడవది అతి భయంకరమైన విషయం ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవడం. ఎవడికో ఆ రంగంలో వచ్చి ఉండొచ్చు, ఎవరో అద్భుతంగా వెళ్ళి ఉండొచ్చు, అసలు నీకే రంగం ఇష్టమో చూసుకోండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏం చెప్తుందంటే టీచర్స్కి మంచి శాలరీస్ కావాలి, కాలేజ్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్కి మంచి బిజినెస్ అవ్వాలి, నేను ఎంత పెడుతున్నా నాకు ఎంత వస్తుంది. పేరెంట్స్కి మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి మంచి ర్యాంకర్ అనే ఒక ఈగో సాటిస్ఫై అవ్వాలి. వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు, అసలు వాడికి ఏం కావాలి చూడట్లేదండి. స్టూడెంట్కి ఏం కావాలని చూడకపోవడం అతి భయంకరమైన మిస్టేక్ జరుగుతుంది. సో పక్కనతో పోల్చుకోకపోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కసారి నేను డిసైడ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇది తప్ప ఒప్ప నేను చేస్తుంది వేరే వాళ్ళతో పోల్చుకొని ఆగిపోకుండా నేను చేస్తున్న పనిని 100% ఆస్వాదిస్తున్నాను అని అనుకున్నప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎప్పుడైతే పక్కన వాళ్ళతో పోల్చుకోవటం స్టేటస్ పరంగా కానీ, డబ్బుల పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ, ఇప్పుడు కొంతమంది వేరే జాబ్ చేసే సాఫ్ట్వేర్లోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి, ప్యాంట్రీ ఇస్తారు, అంటే ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తారు. మరి ఇవన్నీ ముందు ఉండాలి. ఇవి పోల్చుకోకుండా ఏ పని చేస్తున్నారో ఆ పనిని ఆస్వాదించగలిగితే అద్భుతంగా వెళ్ళిపోతారు. ఏ రంగం, మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఇదే రంగంలో ఉన్నారు, మీరు ఎంతోమంది పరిచయం అవుతుంటారు, ఎవరు ఆఫర్ చేసి ఆ బిజినెస్ బాగుందండి, మీరు యాంకర్గా ఉన్నారనుకున్నప్పుడు మీరు బెస్ట్. లాస్ట్ ఇంటర్వ్యూకి ఒక ట్రైనర్గా లాస్ట్ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్ నేను మెరుగ్గా చెప్పినప్పుడు ఈ రంగం నాకు చాలా ఇది ఇస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే వేరే వాళ్ళతో పోల్చుకొని నాకు సంబంధం లేనిది, నాకు ప్రావీణ్యం లేని దాన్ని
కేవలం ఎవరి కోసం మెప్పు కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరదు, వీళ్ళు సంతృప్తిగా ఉండలేరు. మనం ఏంటి అనేది తెలుసుకొని మన గోల్ ఎలా సెట్ చేసుకోవాలి? యప్. ఇక్కడ మనం ఏంటి బేసిక్గా కండిషన్ ఏంటంటే మనం వచ్చిన చదువు బ్యాక్గ్రౌండ్ ఒకటి చూసుకోవాలి. ఇవాళ చాలామంది బ్యాక్గ్రౌండ్ ఒకటి అవుతుంది, చదువు ఒకటి అవుతుంది. ఎస్. అంటే ఆ చదువు కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేను రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్లాసెస్ చెప్పడానికి సిఆర్టీ చెప్పడానికి వెళ్తూ ఉంటాం. ఒక పేరెంట్ పిల్లల్ని తీసుకొచ్చాడు. ఆయన వాళ్ళ అతని కొడుకుని వాళ్ళ తమ్ముడు కొడుకుని ఇద్దరిని జాయిన్ చేయడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యి కూర్చున్నారు. అక్కడున్న ప్రిన్సిపల్ లేదా అక్కడున్న అడ్మినిస్ట్రేటర్ ఒక ఆయన ఉన్నారు. మా దగ్గర సిఎస్సి సీట్లు అయిపోయినాయి. సో వాస్తవానికి ఆ పిల్లవాడి తండ్రి పిల్లవాడు దేనికి డిసైడ్ అయ్యారంటే సిఎస్సి డిసైడ్ అయ్యారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఈయన కమ్యూనికేషన్ తోటి వాళ్ళకి ఈసీ బ్రాంచ్ ఇప్పించేసి ఫీజు కట్టించేసాడు. ప్రిన్సిపల్గా లేదా అడ్మినిస్ట్రేటర్గా ఈయన మీద ఒక టార్గెట్ ఉంది, ఈయన అడ్మిషన్ చేయాలి, అన్ని బ్రాంచ్లో ఫిల్ చేయాలని. అంటే ఒక వ్యక్తి తన జాబ్లో అడ్మిషన్ టార్గెట్ రీచ్ అవటం కోసం ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని, అంటే అక్కడ నేను చూసింది ఇద్దరు, ఆ బ్రాంచ్లో 60 మందిని ఫిల్ చేసి ఉంటే నాకు తెలిసి ఒక 40 మంది డైవర్టెడ్ అయి ఉంటాడు, వేరే బ్రాంచ్ కోసం వచ్చిన వాళ్ళు అంటారు. ఇది ఫస్ట్ తప్పు. లేదు అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సివిల్ తీసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్లోకి వస్తారు. అంటే ఇందాక నేను చెప్పాను పోల్చుకోవడం అనేది తప్పు. కొన్ని ఫీల్డ్ ఎవర్ గ్రీన్, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉంది లేదా మిగతా బ్రాంచెస్ ఉంది, మీడియా రంగం తీసుకోవచ్చు. ఏ రంగంలో అయినా సరే తనకంటూ ఆ జాబ్కి సంబంధించిన స్కిల్ సెట్ ఉందా లేదా, కేవలం ఆ జాబ్ టైటిల్ వచ్చే రెస్పెక్ట్ లేదా పక్కన వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కాదు, ఆ జాబును నువ్వు ఆస్వాదిస్తున్నావా అది తెలుసుకుంటే అది ఏ రంగమైనా ఓకే. ఇవాళ ఎవరండి ఇప్పుడు మీ జాబ్లో బాగుంది, ఒక 4 సార్లు బాగుందంటే మీకు ఆ జాబ్లో ఉన్న కష్టాలు తీరిపోతాయా? తీరవు కదా. యూ హ్యావ్ టు హ్యావ్ ఓన్. ఎందుకంటే ఒకరోజు మెచ్చుకుంటాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజుకి 9 గంటలకు దక్కకుండా నెల తరబడి పని చేయాల్సింది నీవు. ఎవరి మెప్పు కోసం జాబ్. నిజంగా నీకు ఆ ఫీల్డ్ ఇష్టమో ఓకే. చాలామంది అసలు నిజంగా నాకు ఏ ఫీల్డ్ ఇష్టమో తెలియదు, ఇది ఇంకా డేంజరస్. అంటే నాకు ఏ స్కిల్ సెట్ ఉంది, ఏ స్కిల్ సెట్ ఏ జాబ్ సెట్ అవుతుంది, వీటి గురించి పూర్తిగా అవగాహన లేకపోతే చేయాల్సింది ఏంటంటే తనకున్న క్వాలిఫికేషన్స్కి 4-5 రంగాలు చూసుకొని ఈ 4-5 రంగాల్లో ఏ స్కిల్ సెట్ మేజర్గా ఉంది, ఏ స్కిల్ సెట్ నాకు ఉంది, ఒకవేళ లేకపోతే ఏ స్కిల్ సెట్ని త్వరగా నేర్చుకోగలుగుతా, ఈ 4గిట్లో నా మనస్తత్వానికి దగ్గరగా ఏ జాబ్ ఉంది అని సెలెక్ట్ చేసుకోగలిగితే ఆ కెరియర్ ఓన్ చాయిస్ అవుతుంది. అలా కాకపోతే బై ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. అది సో ఈ కెరియర్ మనకి ఎవరు దేనికోసం పుట్టలేదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవటం ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక అందులో ఎంత నిపుణత సాధించావో, ఎంత త్వరగా నువ్వు పికప్ చేసుకున్నావు, అది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మందికి కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు. ఏ పని చేయాలన్నా, చదువు కావచ్చు, లేదంటే ఒక గేమ్స్ ఆడడానికి, లేదంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎలా మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి? సూపర్ అండి. యాక్చువల్గా స్వరూప గారు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉండలేదంటే కెరీర్ సంబంధించిన అట్లా ఉంటుంది, మిగతా అన్నింటిలో అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. తెలియని పర్సన్తో చాట్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫోటో చూస్తే చాలా అంతే. బండి తోలుతూ ఫోన్ వాడడానికి కూడా కాన్ఫిడెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 3 పెగ్గులు వేసిన తర్వాత డ్రైవ్ చేసి కూడా ఎక్కలేని కాన్ఫిడెన్స్ ఉంది. ఇవన్నీ పనికిలాని కాన్ఫిడెన్స్ చాలా అద్భుతంగా ఉంది. మీరన్నట్టు కెరీర్కి సంబంధించిన కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూలో మాట్లాడమంటే భయం. స్టేజ్ ముందు కాదురా బాబు, మీ టీం లీడర్ ముందు మీ ఎంప్లాయీస్ తోటి 2 ముక్కలు మాట్లాడమంటే భయం. ఇలా కెమెరా పెట్టి చూడమంటే ఉనికిపోవడం. వాస్తవం ఇవన్నీ స్కిల్ సెట్ మనకు ఎక్కడ అవసరం అవుతుంది, మనకు యాక్చువల్గా కెరీర్ పరంగా ప్రొఫెషనల్గా వృత్తిపరంగా అవసరమైన దగ్గర కాన్ఫిడెన్స్ లేదు అంటే ఆ విషయం మీద పూర్తిగా అవగాహన లేదు, లేదా నేను ఇక్కడ ఫెయిల్ అవుతానేమో. ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది, 10 మంది ముందు మాట్లాడాలి, నిలబడడానికి ముందే నేను నిలబడితే సరిగ్గా మాట్లాడలేకపోతే, నేను అందరి ముందు ఫెయిల్ అయిపోతే, నేను సరిగ్గా మాట్లాడలేకపోవటం వల్ల నన్ను చాలా తక్కువగా చూస్తే, ఇదంతా ఊహించుకునేది అంతే, ఇమాజినరీ అంతే. ఈ ప్రపంచంలో ఎవడు పుట్టుకతో స్పీకర్ కాదు, ఎవరు కూడా మాట్లాడటం అనేది ఫ్రీ గిఫ్ట్, దాన్ని వాడటం అనేది ఒక ఆర్ట్. అలాగే కెరీర్ పరంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి హెచ్ఆర్ కూడా తను కూడా ఒకప్పుడు జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటాడు కదా. మీతో మాట్లాడే క్లయింట్ అతను కూడా బిజినెస్ స్టార్టింగ్లో కమ్యూనికేషన్కి ఇబ్బంది పడి ఉంటాడు కదా. ఏ విషయం తీసుకోండి, మీరు ఏదైతే చేస్తున్నారో ఈ పని ఆల్రెడీ తను చేసినప్పుడు మొట్టమొదటిసారి తను కూడా ఇదే ఇబ్బంది పడి ఉంటాడు. అది దాటి వెళ్ళాడంటే, ఒకటి తను పూర్తి వివరాలు తెలుసుకున్నాడు, తన మీద తన నమ్మకంతో మాట్లాడాడు. 2, ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా ప్రపంచం ఏమి పోదు, జీవితం నాశనం అయిపోదు, చెప్పగలిగితే అదృష్టం, చెప్పలేకపోతే నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్తో స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇవాళ లేకపోవడం చాలామంది కెరీర్ ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పలేరు.
మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ యాక్చువల్ నాకు హోటల్ మేనేజ్మెంట్ ఇష్టం సార్, ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి చెప్తారా? మీ ఇంట్లో వాళ్ళే కదా, మీ అమ్మ నానే కదా, నిన్ను ప్రేమించే వ్యక్తులే కదా, చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమేస్తారంటే, నువ్వు హోటల్ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు ఎలా చేస్తావు, ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నావు అని చెప్పినప్పుడు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసేంత సమాధానం వీళ్ళ దగ్గర లేకపోవటం వల్ల చెప్పలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు వీడు చాలా క్లియర్గా ఉన్నాడు, ఈ పని వీడు చేయగలడు, దీనివల్ల అతను కోరుకున్న కెరీర్ వస్తుందంటే ఎవ్వరు వద్దనరు. వీళ్ళు మాటకు ఒక అంటారు, నేను బిజినెస్ చేద్దాను. ఏ బిజినెస్, ఎక్కడ, ఎంత, ఇది ఆన్సర్ ఉంది. అప్పుడు ఏమంటారు, ఎలాగో నువ్వు సగం సగం నాలెడ్జ్ తెలియ ఎలాగో చేతులు కాల్చుకుంటావు కాబట్టి పూర్తిగా తెలుసుకోరా నాయన, కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆప్చా అని చెప్తారు. అంతే అవుతుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ లేదు, రెండు వాళ్ళ మీద వాళ్ళకి సరైన పూర్తి అవగాహన లేకపోవడం, ఉన్నదాన్ని పూర్తిగా చెప్పలేకపోవడం. ఇవి 3 రీజన్స్. మీరు 6 ఇయర్స్ పిల్లల నుంచి 60 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే రకరకాల మనుషులకి మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ జాబ్ చేయాలన్నా లేదంటే ఒక బిజినెస్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుని మన పర్సనాలిటీని ఎలా పెంచుకోవచ్చు, డెవలప్మెంట్ అనేది ఎలా చేసుకోవచ్చు? వెరీ గుడ్ అండి. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్, మీరు వృత్తితో పని లేకుండా అన్ని వృత్తుల్లో మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తుంది కమ్యూనికేషన్స్. ఒకప్పుడు అలా కాదు, టెక్నికల్స్ అంటే టెక్నికల్ పని మాత్రమే చేసేవాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి, చాలామంది అంటారు నేను చేసేది టెక్నికల్ పని కదా, నాకెందుకు కమ్యూనికేషన్ కావాలి. ఓకే, నువ్వు ఏం పని చేసావు, ఎంతవరకు అయింది, ఎప్పుడుకి అవుతుంది అన్న విషయాన్ని నీకు వర్క్ ఇచ్చిన క్లయింట్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఎలా చేయబోతున్నావు అనేది చెప్పాలి, ఎప్పుడుకి అవుతుంది క్లియర్గా చెప్పగలగాలి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జాబ్, అంటే మేము ట్రైనింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు, వీళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనికేషన్ అవసరం అవుతుంది. కమ్యూనికేషన్ లేకపోవడానికి ప్రధానమైన కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎక్కడ స్కూల్ లెవెల్ వరకు కాస్త కూస్తో మాట్లాడిస్తారేమో కానీ ఇంటర్లోకి రాగానే వాళ్ళ గ్రూప్స్ మీద పడతారు. మార్క్స్, ర్యాంక్స్, ఐఐటి ర్యాంక్స్ లేదా కెరీర్ని బట్టి చూసుకోవడం. ఇంకా బీటెక్ లేదా డిగ్రీలోకి వెళ్ళాక ఇంగ్లీష్ మాట కాసేపు పక్కన పెట్టి ఒక అంశాన్ని స్పష్టంగా ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పే విధానం అసలు చాలా చోట్ల లేదు. ఒకవేళ ఏదైనా కాలేజ్ ఇనిషియేట్ తీసుకొని మీకు ఈవినింగ్ సెమినార్స్ ఉంటాయి అంటే ఆటోమేటిక్గా బంక్ కొట్టేట్టు చూద్దాంలే తర్వాత చూద్దాం. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయినప్పుడు, ఒక జాబ్ చేస్తూ టీమ్ లీడర్గా ఎదగడానికి అవసరమైనప్పుడు అప్పుడు వస్తారు మా దగ్గరికి, సార్ నాకు నా కింద టీం బాగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను. కమ్యూనికేషన్ అనేది ఇది ఫ్రీ గిఫ్ట్, మీకు నాకు బెగ్గర్కి, బిల్ గేట్స్కి, గలీవాలా టు ఢిల్లీ అందరికీ ఈక్వలే. పుట్టినప్పుడు అందరూ ఒకేలా ఉంటాం. పెరుగుతున్న క్రమంలో మన వృత్తిని బట్టి మన అవసరాలను బట్టి కమ్యూనికేషన్. నేను ఒకప్పుడు అట్లా అంటే ప్యూర్ ఇంట్రావర్ట్, ఒక్క మాట మాట్లాడే ఉండదు, భయం, మొహమాటం, సిగ్గు, నేను మాట్లాడితే ఏమనుకుంటారని. వృత్తిపరంగా నా యాటిట్యూడ్ ఇంట్రావర్ట్, అంటే ఎట్టి పరిస్థితులు ఎదుటితో మాట్లాడలేని పరిస్థితి నుంచి నేను తీసుకున్న వృత్తి మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో 2 ఆప్షన్స్, ఒకటి నేను ఎదుటితో మాట్లాడే అలవాటు చేసుకోవాలి, లేదా జాబ్ వదిలేయాలి. సో చాలా ఇబ్బంది పడ్డా. మా ఫ్రెండ్ ఒక అతను కన్సల్ట్ చేస్తే, ఏం కాదురా బాబు, సేమ్ ఇందాక నుంచి చెప్పినట్టే, మేమందరం అలా వచ్చినామే, ఒకసారి ప్రయత్నించోడు, కస్టమర్ విన్నాడా వెరీ గుడ్, వినలేదా వాడు ఎందుకంటలేదు అర్థమవుతుంది కనీసం, అంటే నువ్వు చెప్పేది ఇంకా డెన్సిటీ పెంచాలని అర్థమవుతుంది. ఆ ఆలోచనతో ప్రయత్నించకుండా అసలు మినిమం ప్రయత్నం చేయకుండా, చాలామంది అడిగేది ఏంటంటే మాకు 2 రోజులు ఇచ్చేస్తారు. 2 రోజులు ఏ స్కిల్ రాదు ప్రపంచంలో, అదేమన్నా చిప్ ఇన్సర్ట్ చేస్తే రావడానికి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, కమ్యూనికేషన్ నేర్చుకోవాలంటే మరొకటి, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంటర్నెట్ ఒక అవకాశం వచ్చింది, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మన వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వేరు, దాన్ని చెప్పడం వేరు. చాలామంది ముందే ఒక వీడియో చూస్తాను, ఒక యాప్ చూస్తాను, ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడినప్పుడు మాత్రమే వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వీడియో చూస్తే కమ్యూనికేషన్ రాదు, కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు, దాన్ని మీ వేలో ఎక్స్ప్రెస్ చేయడం ఖచ్చితంగా మాట్లాడడం మొదలెట్టినప్పుడే వస్తుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈత కొట్టడం ఎలా అనే వీడియో చూసి చెరువుల్లో దూకేస్తున్నారు వీళ్ళు. ఈత రాదు కదా, వీళ్ళింటికి పోలీసులు వస్తారు, లేదా ఇంటి తీసుకెళ్ళి పక్కన ఉడకబెడతారు. జరుగుతుంది అదే. కమ్యూనికేషన్ రావాలి అంటే వాళ్ళగా ప్రాక్టీస్ చేస్తూ భయపడకుండా, తప్పో ఒప్పో, ఈరోజు అసలు మాట్లాడలేదు, 2 సెంటెన్స్, రేపు 3 పెంచుకుంటూ వెళ్ళు, ఎక్కడ గ్యాప్ వస్తుందో చెప్పే కదా. పుట్టగానే ఎప్పుడు ప్రొఫెషనల్ స్పీకర్స్ కాదు, వృత్తిపరంగా వాళ్ళకు వచ్చిన అవసరాలను బట్టి పెంచుకుంటూ వెళ్ళారు తప్పితే కమ్యూనికేషన్ బ్రహ్మ విద్య కాదండి. మా దగ్గరికి కనీసం గడగడగడ వణుకుతూ వచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడచ్చు. మేము పొలిటీషియన్స్ ట్రైన్ చేస్తున్నాం ఇప్పుడు, పెద్ద వాళ్ళు అందరూ పంచాయతీ సెక్రటరీ లెవెల్ నుంచి, అంటే పంచాయతీ వార్డ్ మెంబర్కి పోటీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎంపీలు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అనుకుంటారు పొలిటీషియన్ అయినంత మాత్రం నాకు ఏమో అద్భుతమైన నాలెడ్జ్ ఉండాలని లేదు, చెప్పాలని కూడా లేదు. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్గా పబ్లిక్ పల్స్ని అలా పట్టుకొని మాట్లాడగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
సో అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎవరు చెప్పినా అదే కంటెంట్ చెప్పే విధానం ప్రజలకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఖచ్చితంగా అది అవుతుంది. సో కమ్యూనికేషన్ పబ్లిక్ లెవెల్ అయినా, ప్రొఫెషనల్గా అయినా, ఇంటర్వ్యూ లెవెల్ అయినా లేదా ఈ క్లయింట్ ఇంటరాక్షన్ అయినా కామన్గా కమ్యూనికేషన్. మన రిక్వైర్మెంట్ బట్టి దానికి తగ్గ స్కిల్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. సో కమ్యూనికేషన్ నేర్చుకోలేంత కష్టమేం కాదు. అలా అని చెప్పి బుక్ చదివితేనో వీడియో చూస్తే వచ్చేది కాదు. ప్రాక్టీస్ చేస్తే మాత్రం వచ్చే స్కిల్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మన ఫేస్ చూడగానే మన మైండ్ ఏంటి అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. కాసేపు ఓ వ్యక్తితో మనం మాట్లాడినా, అబ్జర్వ్ చేసిన. అయితే చాలా మందికి తమ మైండ్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ దానికి బయటికి తీసుకురావడం మాత్రం కష్టమే. అవుట్కమ్ దారుణంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, తమను తాము ఎలా గ్రూమ్ చేసుకోవాలి? వెరీ గుడ్. మీరు చెప్పింది బేసిక్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రెషర్స్కి అది ఈజీగా తెలిసిపోద్దండి. ఇప్పుడు మీరు ఉన్నారు ఎందుకంటే తడబాటులోనే చెప్పాలి, ఎందుకంటే ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు అన్నది 100% కొత్త జాబ్లోకి వెళ్ళినప్పుడు లేదా కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు లేదా ఫస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడు తెలిసిపోద్ది వాడు మొట్టమొదటిసారి వస్తున్నాడని. అంటే మీరు అన్నట్టు వాడు చెప్పకముందే నేను ఈ ఇంటర్వ్యూకి రెడీగా లేను లేదా ఇంటర్వ్యూని భయపెడుతున్నాను, భయపడుతున్నానని చెప్పకుండా మొహం చెప్పేస్తుంది. ఆటోమేటిక్గా దొరికిపోతారు. ఎందుకు అంటే తెలియకుండా ఆ పొజిషన్ మిస్ అయిపోతుందేమో, నేను ఫెయిల్ అయితే నేను ఫీలింగ్ ఆల్రెడీ మనసులో పెట్టుకుని రావడం. నెంబర్ 2, ఎదుటి వ్యక్తిని అతి భయంకరంగా ఊహించుకోడు. వామ్మో ఆయన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో, ఏం క్వశ్చన్ అడుగుతాడేమో, చెప్పగలను లేదా ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పాడు ఈ కంపెనీలో ఇంటర్వ్యూస్ మామూలుగా ఉండవంట అంటే ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ మైండ్ ఇలానే జరుగుతుంది, నేను కష్టపడాల్సి వస్తుంది, ఇక్కడ నేను చెప్పలేని పరిస్థితి అంటే టఫ్ అని ఊహించుకొని వచ్చావు. ఏం కాదు, ఓకే ప్రశాంతంగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్, నువ్వు పెద్ద స్మైల్ ఇవ్వక్కర్ లేకపోతే కాన్ఫిడెంట్ వన్ వస్తే చెప్పు లేకపోతే లేదు, వస్తే చెప్తాం లేకపోతే లేదు అని కూర్చున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు హెచ్ఆర్ కూడా ఆలోచిస్తాడు ఒక ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా అని. సో మనకేంటంటే టెక్నికల్గా ఒకటి తెలిసిన సబ్జెక్టు చెప్పడానికి ఎదుటి వ్యక్తికి నేను కరెక్ట్గా చెప్పగలుగుతానా లేదా, 2 ఇంతకు మించి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో నా నుంచి, ఈ 2 క్వశ్చన్లు మనసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా భయపడతారు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలిస్తే చెప్తా లేకపోతే లేదు అని అనుకున్నప్పుడు హ్యాపీగా మాట్లాడచ్చు. నేను చాలా ఎక్స్పర్ట్, 3 నెలలు దీనికోసం ప్రిపేర్ అయ్యా, 6 నెలలు టెక్నికల్ కోర్స్ నేర్చుకున్నా, ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ నాకు, ఇక్కడ కంపెనీ మిస్ అయిందంటే ఇంకోసారి ఈ కంపెనీకి 6 నెలల వరకు రాలేమంట. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో పెట్టుకున్నారంటే తెలియకుండా ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది. దానికి తగ్గట్టు హెచ్ఆర్ ఇంకా సీరియస్ టెల్ మీ ఏమన్నానుకో, ఆ ఎక్స్ప్రెషన్స్కి సగం పడిపోతాడు వీడు. సో కమ్యూనికేషన్ కాదు, ఏదైనా మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి, లేదా మనం భయపడుతున్నాం అన్న ఫీలింగ్ పక్కన వాళ్ళకి తెలియకూడదంటే భయపడుతున్నట్టుగా నీ లోపల ఆలోచనలు అక్కడ భయపడేంత ప్రమాదం లేదు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తేలిక మనసుతో మాట్లాడచ్చు. ఎప్పుడైతే ఏమైపోతుందని ఆందోళన పడితే నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అది పక్కనోడు తెలిసిపోతుంది. ఓటమి అనేది ఎంత కుంగదీస్తుందో అలాగే సక్సెస్ అనేది అంత కిక్కిస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు కదా. ఈ ఓటమిని, ఈ ఫెయిల్యూర్ని సక్సెస్కి ఒక రాచ మార్గంగా ఎలా మార్చుకోవచ్చు, దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఓటమి నుంచి ఏం నేర్చుకోవాలంటారు? అద్భుతం. నాకు తెలిసి ప్రపంచంలో దీనికి ఇచ్చినంత కొటేషన్స్ ఎవరు ఇచ్చుండరు, ఓటమి గురించి దాని నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది. అంటే ఈ మధ్య ఒక కొటేషన్, ఓటమి ఇచ్చే గర్వం కన్నా అంటే గెలిపించే గర్వం కన్నా ఓటమి నేర్పించే ఓర్పు చాలా గొప్పదని నాకు కూడా అనిపించింది. అంటే గెలిపినప్పుడు మీరు అన్నారు కిక్తో పాటు గర్వం కూడా వచ్చే అవకాశమే ఉంది. చాలామంది మనం చూస్తూ ఉంటాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పృథ్వీ షా తీసుకున్నట్లయితే, పృథ్వీ షా ఐడియా ఉంది కదా మీకు, క్రికెటర్. అతను 14 సంవత్సరాల వయసులోనే అతను క్రికెట్లోకి వచ్చాడు. 23 years ఏజ్కి అతనికి 40 crores కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయాడు. 23 సంవత్సరాలకి 40 కోట్లు సంపాదించగలిగిన వ్యక్తి ఇవాళ ఐపీఎల్ వేలంలో మినిమం బిడ్డింగ్ కూడా తీసుకోవాలి. అంటే ఓటమి ఎంత ప్రమాదం కూడా చూపిస్తుంది ఇక్కడ. ఎర్లీ ఏజ్లో సక్సెస్ రావటం వల్ల గెలుపు ఇచ్చే గర్వం కన్నా ఓటమి ఇచ్చే ఓర్పు చాలా పెద్దది. గెలుపు తెలియకుండా గర్వాన్ని ఇచ్చింది అతనికి. బెస్ట్ ఎగ్జాంపుల్ అందరూ తెలిసిన వ్యక్తి మనకి పృథ్వీ షా. లేటెస్ట్ అనుకున్నారు ఆయన తీసుకుంటారు, తీసుకోలేదు. సో ఇక్కడ మీరు అన్నట్టు ఈ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక 10 మంది పేర్లు చెప్దాం, అందులో ఓటమి లేకుండా వెళ్ళిన ఒకళ్ళు చెప్పండి నాకు. మీరు తెలిసిన మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకున్న వాళ్ళు ఒక 4 పేర్ల నుంచి ఒక 10 పేర్లు తీసుకుందాం. మీకు తెలిసిన లెవెల్లో వాళ్ళల్లో ఎవరైనా ఎప్పుడైనా అసలు జీవితంలో ఓటమే చూడలేదంటే చెప్పండి. అంటే పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు ఎంత తోపైనా పడటం కామన్. నెంబర్ 2, ఎంత త్వరగా రియాక్ట్ అయ్యాం, ఎవరిని నిందిస్తున్నాం. జనరల్గా మనకు వచ్చేది ఏంటంటే సక్సెస్ వస్తే నా వల్ల, ఇప్పుడు ఇంటర్వ్యూ సక్సెస్ అంటే నేను వచ్చాను కాబట్టి మీ వీడియోకి అన్ని వచ్చినాయండి వ్యూస్. ఒకవేళ ఎవరు చూడలేదనుకోండి, అప్పుడు నేను కెమెరా వీళ్ళందరూ చూస్తాను. ఇది కామన్ హ్యూమన్ బీయింగ్ నేచర్. కానీ మనం అనుకుంటున్న ప్రపంచ స్థాయి సక్సెస్ అయిన వాళ్ళు ఓటమి వచ్చినప్పుడు కుంగిపోలేదు, గెలుపు వచ్చినప్పుడు గర్వపడలేదు.
ఒకవేళ ఓటమి వస్తే కారణాలను ఎదుటివాడికి చెప్తూ ఎదుటివాడి మీద వస్తూ నిందించకుండా ఈ పని నేను ఏమి చేయటం వల్ల ఎక్కడ తప్పు జరిగిందని వాళ్ళు ఎక్కువ మీరు అన్నారు స్టప్పింగ్ ఫర్ సక్సెస్ లేదా నేర్చుకోవడం కోసం అని చెప్పి ఆ స్థాయి వరకు మైండ్ సెట్ వెళ్ళడం చాలా కష్టం. చాలామంది ఇప్పుడున్న పరిస్థితిలో అసలు స్టూడెంట్ లెవెల్ నుంచే ఓటమిని వాళ్ళు చూడట్లా, వినట్లా, దాన్ని అసలు టేస్ట్ చేయట్లా. 10వ తరగతి 80%, ఇంటర్మీడియట్ 90%, బీటెక్ అనుకున్న కాలేజీలో సీట్ కొనేస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది. అసలు ఓటమిని ఎక్కడ చూసాడు? నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు, మేము 10th చదివినప్పుడు రిజల్ట్ వస్తే ఫస్ట్ 3rd క్లాస్లో ఉండి పాస్ అయ్యం లేదు చూసుకున్నాను అంతే. అప్పట్లో ఈనాడు పేపర్లో కానీ రత్నబాబు వచ్చాయి అంతే. ఇట్లా నెట్లో పెట్టాలి, పేపర్ ఎదుగుతూ ఫస్ట్ మనం పాస్ అయ్యాం అయితే చాలా హ్యాపీ. 10th పాస్ అయితే ఊర్లలో అప్పట్లో పెద్ద పార్టీ ఇచ్చేవాళ్ళు రిలేటివ్స్ అందరికి, అది చాలా గొప్ప విషయం కింద. 96% వచ్చిన తర్వాత పేరెంట్స్ పక్కన ఉన్నోడికి ఒక 5 మార్కులు ఎక్కువ వస్తే వాడిని రికగ్నైజ్ చేయట్లేదు. పెద్ద భయంకరం డ్రాబ్యాక్ అది. అంటే ఒకటి గెలుపును కూడా ఆస్వాదించలేకపోతున్నాడు. 96% అంటే చిన్న విషయం కాదు కదండి, ఎంత భయంకరం అసలు అది. అయినా ఇంకొకటితో బోల్ చేస్తున్నాడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఓటమి గెలుపు. ఏ స్కూల్లో కానీ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు, ఆటలు లేడు. ఆటలు ఎందుకు ఆడిస్తారండి స్కూల్ లెవెల్లో? ఆటలు చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం లేకపోతే ఉత్సాహం కోసం, ఇవన్నీ కాదు. ఆటలో ఒక భాగం ఓడిపోవడం, ఎంత మంచి ఆడినా ఒక టీమే గెలుస్తుంది. దాని నుంచి వచ్చింది స్పోర్టివ్నెస్ అనే వర్డ్. స్పోర్ట్స్ ఎప్పుడైతే మిస్ అయిందో వాడి జీవితంలో స్పోర్టివ్నెస్ పోయింది. ఓటమి అనే పదం వాడికి పరిచయం కాల, ఓడిపోయే సిచ్యువేషన్ వాడికి పరిచయం కాల. సడన్గా ఒక 10 మార్కులు తక్కువ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తెల్లారి 10 మంది చూశాడా? ఎక్కడున్నామండి? ఇంటర్మీడియట్ రాకపోతే అయిపోతుందా? లేదా ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వస్తే అటు గవర్నర్, ఐపీఎస్, ఐఏఎస్ అయిపోతాడు, అందులో అవ్వదు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది. అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయాం. మావాడండి చిన్న ఓటమి కూడా ఈయన చెప్తున్నాడు ముందు, అంటే ప్రిపేర్డ్. ఓటమి వస్తే తట్టుకోకూడదు, నేను ఏదో చేసుకోవాలని ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా రెండోది, ఓటమి రాగానే ఎవడైతే సూసైడ్ చేసుకుంటున్నాడో లేదా పిచ్చి పనులు చేస్తున్నాడో వాడికి 3 సార్లు 4 సార్లు చూపించి ఇది ఒక మార్గం ఉంది కదా మైండ్ సైకలాజికల్, అది కూడా తప్పే. సో ఓటమి లేనివాడు అంటూ లేడు. మీరు అన్నట్టు ఓటమిని యాక్సెప్ట్ చేయడం చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. వస్తుంది లైఫ్లో అన్నీ. మనం నేనున్నాను ఇక్కడ రావడానికి, బయలుదేరా 12కి ఇక్కడ రీచ్ అవుతాను చెప్పా, రోడ్డు మీదకి వచ్చే చాలా అద్భుతంగా డ్రైవింగ్, నాకు అద్భుతం. ట్రాఫిక్ ఉంది ఇక్కడ, నేనేం చేయలేను. ఇక్కడ సిగ్నల్ తిట్టుకుంటా, వాడిని తిట్టుకుంటా. ఆప్షన్ 1 ఇక్కడ కాల్ చేసి బాబు ఏమనుకోద్దు, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. ఆప్షన్ 2 5 నిమిషాల తర్వాత స్టూడియో కాల్ లేదు, నెక్స్ట్ రోజు పెట్టుకోవడం. ఆప్షన్ 3 ట్రాఫిక్లో ఉండి నాకు వచ్చిన బూతులన్నీ తిట్టుకుంటూ కూర్చోవడం. సో ఆ చిన్న చిన్న వాటి కూడా తట్టుకోలేని ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప విజేతలకైనా ఓటమి లేనివాడు లేడు. అలా అని చెప్పి ఓటమి వచ్చిన తర్వాత నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తీసుకుంటున్నావు అనేదే విజ్ఞత. దానికి చదువు కావచ్చు, నీ స్థిత ప్రజ్ఞత కావచ్చు, కుటుంబం కావచ్చు, నీ చుట్టూ ఉన్న కొంతమంది వీళ్ళకన్నా పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవడో ఏదో అన్నాడు అంటారు, పోయింది అయిపోయింది అనగానే ఇక్కడ అప్పుడు పాపం బాగానే ఉన్నాడు. నన్ను పక్కన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను సూసైడ్ చేసుకోలేకపోతే బార్కి వెళ్ళిపోయి మొత్తం అడిక్ట్ అయిపోలే. వాడిని అప్పు తీర్చడు. నువ్వు గెలిస్తే నీ గోల్డ్ మెడల్ వాడికి ఇవ్వవు. ఈజ్ ఎ స్పెక్టేటర్, నిన్ను చూసే వ్యక్తి మాత్రమే, నువ్వే. అలా అనుకున్న రోజున ఓటమైనా ఒకటే చెప్పే, ఓటమి ఓర్మిస్తుంది, గెలుపు గర్వాన్ని ఇవ్వకుండా ఆపగలుగుతుంది. కీడించి మేలంచాలి అంటారు కొంతమంది. అదే పనిగా నెగిటివ్ థింకింగ్ లోనే ఉంటారు. కానీ అసలు ఒకటి పాజిటివ్ గా ఆలోచిస్తే, విల్ పవర్ ఉంటే ఎంత పెద్దదాన్నైనా మనం సక్సెస్ చేయొచ్చు, సాధించవచ్చు కూడా. వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అంటారు కదా. అలాగా మనం ఆలోచించే దాన్ని బట్టే ఏదైనా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది, సక్సెస్ అనేది కూడా ఈజీగా వస్తుంది. పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? ఇక్కడ 2 మాటలు చెప్పారు మీరు, కేడించి మేనేజ్. ఏదైనా సరే పాజిబిలిటీ, ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ అందరికీ ఉంటుందండి. పడుకునేటప్పుడు అందరం అలారం పెడతాం పొద్దున 5 o'clock, అంటే పొద్దున బతుకుంటాం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఇక నమ్మకం ఉంది కదా, అందరూ పొద్దున అలారం పెడుతున్నాం ఏంటి, నైట్ మొన్న పొద్దున హైదరాబాద్లో భూకంపం వచ్చిందన్నారు. సో నైట్ భూకంపం వచ్చిందని మనం ఆలోచించట్లా, నైట్ హార్ట్ అటాక్ వస్తుందని ఆలోచించట్లా, నైట్ చచ్చిపోతుందంటే పొద్దున లేస్తాను మనకు పాజిటివ్ ఉంది. అది ప్రతి ఒక్కడికి కామన్గా ఉండే క్వాలిటీ, పాజిటివ్ థింకింగ్. ఇక్కడ మీరు అన్నట్టు ఒక విషయానికి అతి భయంకరంగా భయపడటం లేదా ఓవర్గా నాకు ఏదైనా సాధ్యం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిబిలిటీ థింకింగ్ ఉండాలి. పాజిబిలిటీ ఉందా లేదా? ఇక్కడ చాలామంది వస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న ఒక అతను పరిచయం అయ్యాడు. ఏం చేస్తున్నాను అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. మరి మాకు కృష్ణానగర్లో కనపడ్డాం అంటే స్టోరీస్ కూడా రాస్తున్నాను సార్ నేను.
మరి ఇప్పుడు అమీర్పేట ఎందుకు వచ్చావు? సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాను. దీని పాజిబిలిటీ థింకింగ్ అన్నారు. కనీసం ప్రాక్టికాలిటీ లేకుండా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక పెద్ద యజ్ఞం. అదొక డిఫరెంట్ వరల్డ్. సినిమా ఇండస్ట్రీ ఇదొక డిఫరెంట్ వరల్డ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదొక. మూడింటిని వేలేద్దాం అనుకుంటున్నాడు. నేను పాజిటివ్ థింకింగ్ దాటి ట్రిపుల్ అయిపోయాను యాక్చువల్గా. అది ఫస్ట్ జరగని విషయం. పాజిబిలిటీ ఉందా లేదా? ఉంది, పాజిటివ్గా ఆలోచించి. లేదు, నెక్స్ట్ ప్రయత్నం చేయి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అనేవాడిని నేను చేయగలను అనుకోవడం వరకే కాదు, నేను చేయగలను లేదని చెక్ చేయాలి. మీరు నాకు ఈడ నుంచి వెళ్ళాలి. నిజంగా పాజిబిలిటీస్ అంతా. ఒక్కసారి ఐఐటి తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్. మన పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే, రాష్ట్రం నుంచి 4 లక్షల మంది అండి ఐఐటి కోచింగ్ తీసుకునే వాళ్ళు. 4 లక్షల మంది తీసుకుంటారు. ఇది ఎక్స్క్లూజివ్. మన రాష్ట్రం నుంచి ఒక సంవత్సరానికి కొట్టగలిగింది ఐఐటిలో సీట్ కొట్టగలిగేది 2000 నుంచి 2500 మంది మాత్రమే. అంటే లెస్ దెన్ 1% సక్సెస్ రేట్. ఈ 1% సక్సెస్ రేట్ కోసం 99.5% మిమ్మల్ని విసిగిస్తున్నారు వాళ్ళు. ఇది పాజిబిలిటీ ఆలోచించడం అంటే నువ్వు ఎంత గొప్పోడైనా అక్కడ ఉన్న సీట్స్ తక్కువ. సివిల్ సర్వీసెస్ తీసుకుంటే ఐఏఎస్ కొట్టాలి అంటే 12 లక్షల మంది రాస్తున్నారు. ఒక సంవత్సరానికి వచ్చి సివిల్స్ ర్యాంక్లో ఐఏఎస్ ర్యాంక్ ఇచ్చేది 60 మెంబర్స్కి మాత్రమే. 12 లక్షల నుంచి నువ్వు 60 మందిలోకి వెళ్ళే కెపాసిటీ పాజిబిలిటీ ఎంతవరకు ఉంది? ఒకవేళ మిస్ అయితే ఏంటి? ఇది ఆలోచించకుండా వెళ్ళడం మూర్ఖత్వం. అసలు ప్రయత్నం చేయకుండా అబ్బాయి ఆ రేంజ్ వేరండి, నా వల్ల కాదండి, అసలు నేను క్లాస్లో ఫస్టే రాలేను, 12 లక్షల మంది ఎలా కొట్టుకుంటాం? ఇది పూర్తి నిరుత్సాహవాదం. పాజిటివ్ ఆలోచించడంతో పాటు పాజిబిలిటీ థింక్ చేస్తే అది కరెక్ట్గా నిలబడుతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువైన ఇబ్బందే. అసలు పని ప్రారంభించకుండా ప్రాక్టికల్గా ఆలోచించకుండా నా వల్ల కాదు అని ముందు డిసైడ్ అయితే అది తప్పే. సో ఇప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఇది నా వల్ల కాదని డిసైడ్, అది తప్పే. పాజిటివ్ యాటిట్యూడ్ ఓకే, పాజిబిలిటీ థింక్ చేయడం, దీన్ని ప్రాక్టికల్ థింకింగ్ అంటారు. ఒక బిజినెస్ పెట్టేటప్పుడు చాలామంది బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే పేపర్ మీద లెక్కలేస్తారు, ప్రాక్టికల్గా ఆలోచించరు. సో అది పాజిటివ్ యాటిట్యూడ్ ఓకే, బట్ ప్రాక్టికల్టీ మిస్ అవుతుంది. పాజిబిలిటీ మిస్ అయితే పాయింట్ నెంబర్ 1, నువ్వు అప్పుల్లోకి వెళ్ళిపోతే ముందు అప్పు తీర్చడం పెద్ద ఇబ్బంది. నెంబర్ 2, ఇమీడియట్గా జాబ్ కూడా చేయలేవు, ఎందుకంటే నువ్వు మైండ్ సెట్ రెడీ అయిపోయి నువ్వు బాస్ అని చెప్పి. ఈ పాజిబిలిటీస్ ఆలోచించకుండా వస్తే అవుతాయి. అలా అని చెప్పి డబ్బులు ఉండి, స్కిల్ ఉండి, మార్కెట్ ఉంది, మార్కెట్ క్యాప్చర్ చేసే తెలివితేటలు ఉండి కూడా నువ్వు బిజినెస్ పెట్టలేదంటే నీకు ఎక్కడైనా భయం పట్టుకుంది. ఏమైపోద్దో, ఏమవుతుంది? 10 లక్షలు పోయి ఇంక 20 లక్షలు సంపాదించే తెలివితేటలు మళ్ళీ ఉండాలి. అది ఒక రకం. సో పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిబిలిటీ థింకింగ్, ఇవన్నీ ఆలోచించడం ప్రాక్టికల్ అప్రోచ్. మన పురాణ కాలంలో మునులు తపస్సు చేసుకుంటుంటే ఋషులు, మునులు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి వాళ్ళు వచ్చేసి డిస్టర్బ్ చేసేవాళ్ళంట వాళ్ళ తపస్సుని భగ్నం చేయడానికి. అయితే ఇప్పటి కాలంలో ఈ ఇంటర్నెట్, సెల్ ఫోన్లు అనేవి అలాగే తయారయ్యాయి అన్నమాట. ఆ అప్సరసల్లాగా ప్రేమ వ్యవహారాలు ఒకటి. అయితే ఒక గోల్ నుంచి ఒక మనిషిని ఇలాంటివన్నీ కూడా, ఈ వ్యామోహాలు కావచ్చు, ఈ మోజు, ఈ వ్యసనాలు ఒక రకంగా పక్కకి లాగేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ కొంతమంది, అందులో మందు పార్టీలు ఇలాంటివి కూడా. వీటన్నిటినీ వదులుచుకొని అటువైపు వెళ్లకుండా ఓన్లీ నిర్దేశించుకున్న లక్ష్యం వైపే ఓ మనిషి ఎలా నడవచ్చు అంటారు? పెద్ద ప్రశ్న. ఒకటి, మీరు వ్యసనాల గురించి మాట్లాడారు. 2 డైవర్షన్స్, పక్కదోవ పట్టించే. 3 లక్ష్యం మీద దెబ్బపడే. 4ది ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడారు. సో చిన్న లాజిక్ చెప్పాలంటే మీరు అన్నట్టు పురాణాల్లో ఉన్నా లేకపోయినా మనకు తెలిసిందే డైవర్షన్ ఉంది. పెద్ద మహర్షి కూడా తపస్సు చేస్తుంటే రంభ, ఊర్వశి వచ్చారు, మేనకకి. ఇదే సరే జరిగిందో లేదో చెప్తే అది ఒక మంచి లెసన్. అంటే నువ్వు ఎంత స్థితప్రజ్ఞతో ఉన్నా ఒక క్షణం అవకాశం ఇస్తే అన్ని సంవత్సరాలు పడ్డ కష్టం వృధా అవుతుందిరా బాబు, నీ లక్ష్యాన్ని చేరుకోలేవు, డైవర్ట్ అవ్వద్దని మంచి మెసేజ్ మనకు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది, ఒకప్పుడు తీసుకుంటే మా చిన్నతనంలో వ్యసనాలు అంటే చెప్పుకుని అప్పట్లో భయంకరమైన వ్యసనాలు తాగుడు, జోదము లేదా ఎక్స్పోజెడ్ మనకు లోకల్గా ఉన్నాయి. ఒక మనిషి డ్రింక్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలి, ఒక టైం కావాలి, డబ్బులు కావాలి. డ్రింక్ చేయడం వల్ల లిమిటెడ్లో తీసుకుంటే ఓకే, అన్లిమిటెడ్ తీసుకుంటే ఆయనకు వచ్చిన నష్టాలు, యాక్సిడెంట్స్, ఇవన్నీ కుటుంబం పవరు, ఇది ఒక రకం. స్మోక్ తీసుకుంటే దానికి కూడా పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ టైం. సో ఎంత తాగుబోతైనా వాడు ఎంత స్మోక్ చేసిన ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించుకుని తాగుతాడు. దానికి ఒక ప్రత్యేక, ఇప్పుడు ప్రార్థనాలయాలు, స్టూడియోలు, ఆఫీసులు ఎక్కడ పడితే అక్కడ పని చేయలేం. వీటన్నిటికన్నా ప్రమాదకరమైంది మన మొబైల్ అండి. యాక్చువల్గా చాలామంది అంటారు మా వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. వస్తాను, బ్యాడ్ హ్యాబిట్ నువ్వు ఇచ్చే డెఫినేషన్ మారిపోయింది. అది ఒకప్పుడు. అతి భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్ అంటే అసలు ఏం చేయకుండా పద్దగా బిజీ, 24 hours బిజీ వితౌట్ ఎనీ వర్క్. దట్స్ బ్యూటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ప్రస్తుతం యువత తీసుకుంటే కనీసం 3 గంటల నుంచి 6 గంటలు, కొంతమంది 9 గంటలు మొబైల్ తోటి వితౌట్ ఎనీ వర్క్.
నాకు వచ్చే కాల్స్కి ఆన్సర్ చేయడానికి టైం ఉండదు చాలాసార్లు. ఇప్పుడు పక్కన పెట్టేస్తా. ఓ 10 మిస్ కాల్ ఉంటే మళ్ళీ వేరే ప్రోగ్రామ్ కొంచెం డిలే ఉంటే కాల్ బ్యాక్ చేస్తా. లేదంటే ఈవినింగ్ వరకు చాయిసే ఉండదు. ఇది పనిలో నిమగ్నం అయితే. మొబైల్ చూడటమే పనిగా పెట్టుకుని నేను చేయలేం. ఇంకోటి వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా కానీ ఎంటర్టైన్మెంట్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే, నేను స్టార్టింగ్లో చెప్పా, విజ్ఞానాన్ని వినోదం పూర్తిగా కమ్మేసింది. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ డామినేటింగ్ ఎన్లైట్మెంట్. వాస్తవానికి అదే మొబైల్లో అద్భుతమైన మన ప్రోగ్రామ్ వచ్చుద్ది, లేకపోతే ఇవాళ ఈ సబ్జెక్టు దొరకదు అంటాకలేదు. ప్రపంచంలో అన్ని సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయండి, ఇంక్లూడింగ్ మీ నేర్చుకోవాలా దొరుకుతుంది, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కనీసం ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఏ సబ్జెక్ట్ షేర్ మార్కెట్ గురించి దొరుకుతుంది, హౌ టు డ్రా ఏ పిక్చర్ ఉంది, హౌ టు కట్ ద వీడియో. అంటే 90% ఆఫ్ మనం ప్రజెంట్ చేస్తున్న ప్రతి ప్రొఫెషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకప్పుడు ఐఐటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు చాలా పెద్ద పెద్ద తోపులు. ఇప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ దొరుకుతుందండి, బేసిక్స్ నుంచి మొదలెట్టి ఎండింగ్ వరకు. ఇప్పుడు ఎందుకు మా ఇంగ్లీష్ క్లాసెసే మా దగ్గరకు వస్తే వేలకు డబ్బులు కట్టాలి. అన్ఫార్చునేట్లీ 3 ఛానల్లో నా కోర్స్ మొత్తం ఉంది, అన్ని వీడియోలు. దురదృష్టం ఏంటంటే ఏ ఒక్కళ్ళు పూర్తిగా 2 వీడియోలు కూడా చూడరు. ఇందాక చెప్పాను, విజ్ఞానం అనేది వినోదం మరుగున పడిపోయింది, దాని వెనకాల కింద పడిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు డైవర్ట్ అవ్వడానికి చైల్డ్హుడ్ డేస్ నుంచే తెలియకుండా పేరెంట్స్ పిల్లవాడు ఏడవకూడదని ఫోన్ అప్ చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి అప్ చెప్పేస్తున్నారు. అన్నం తినడానికి కూడా మనం ఫోన్ చేతిలో పెడితేనే. కొంచెం ముందుకు వెళ్తే 60లో 70లో పేరెంట్స్ 10 మందిని కనేవాళ్ళండి, 12 మందిని కనేవాళ్ళు. పిల్లలకు అంటున్నప్పుడే పెద్ద కూతురికి పెళ్ళి ఆమె కూడా కనడానికి ఇక్కడికి వచ్చేది. ఆడబడ్స్ ఇంట్లో ఉండేది. డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు ఏమి లేవు అప్పుడు. అయినా వాళ్ళు మేనేజ్ చేయగలరు. అంటే పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా మేనేజ్ చేయడం అతి భయంకరమైన బ్రహ్మ విద్య కాదు, మేనేజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? మనకు ఉన్నది ఒకళ్ళు 2 పిల్లలు కదా, 1 hour నన్ను అన్నారు, ఇద్దరు కూడా లేరు. 2 ఇప్పుడంతా డింక్ రిలేషన్స్, డ్యూయల్ ఇన్కమ్, అర్థమైంది. అది ఇంకా భయంకరం అండి. డిపెండ్స్. 2 ఒకవేళ మీరు చేసుకోలేకపోతే, మీరు ప్రొఫెషనల్కి బిజీ అయితే కేర్ సెంటర్స్ వచ్చినాయి, ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక సాకు మాత్రమే. 2 ఎంతమంది పేరెంట్స్ పిల్లలు అంటే 1వ తరగతి 2వ తరగతి నుంచి ఇంటికి రాగానే ట్యూషన్కి పంపించకుండా 1 గంట సేపు బుక్ ఇచ్చి వాడు వర్క్ చేసుకుంటుంటే, వీళ్ళు మొబైల్ పక్కన పెట్టి నువ్వు బుక్ చదవద్దు, చదువుతున్నట్టు కనీసం నటిస్తూ కూర్చో. నువ్వు ఎగ్జామ్ అని చెప్పి లేకపోతే రేపొద్దున ప్రాజెక్ట్ వర్క్ ఉంది నువ్వు ఖచ్చితంగా రామని పిల్లల్ని కొట్టి తిట్టి అరిచి అక్కడ కూర్చోబెట్టి నువ్వు ఫోన్లో రకరకాల సౌండ్లు చేసుకుంటూ చూస్తూ ఉంటే, సౌండ్ ఆపి చూస్తున్నా పిల్లలకి చాలా అబ్జర్వేషన్ ఎక్కువ. మా అమ్మ ఏం చేస్తున్నాడు, మా నాన్న ఏం చేస్తున్నాడు అని చూడని. మీరు మొబైల్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ½ సెకండ్లో పట్టుకుంటారు కిడ్స్, అంత స్పీడ్ ఉంటారు. నాకు 3 సార్లు చూపిస్తే కానీ గుర్తుంది, వాడు ½ సెకండ్లో చూస్తాడు అంతే. అంత తెలివైన పిల్లల దగ్గర నువ్వు వరకు అంటే నేను కష్టపడాలి, మా అమ్మ ఎంజాయ్ చేస్తుందా అని అనుకుంటాడు ఖచ్చితంగా. పేరెంట్స్ ఒకటి చేస్తున్నారు. 2 మీరు అన్నట్టు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఫస్ట్ మొబైల్ తీసుకొని చేస్తుంటే అన్ని యాప్లు డౌన్లోడ్ చేసేసుకోవాలి. ఇన్స్టా డౌన్లోడ్ చేయాలి, ఫేస్బుక్ డౌన్లోడ్ చేయాలి, లేకపోతే ఉన్న అన్ని సోషల్ మీడియా యాప్స్ అన్నీ కావాలి. నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా ఇన్స్టాలో కనపడ్డాక? నాకు అర్థం కాదు. నేను రీసెంట్గా ఒక ఆయన వస్తే చెప్పాను, నేను ఒక పని చెప్తే చేస్తాను సార్, నిజంగా చేస్తాను. చేస్తావా? నా చేస్తాను సార్. 3 డిలీట్ చేయమన్నా. ఫేస్బుక్ డిలీట్ చేయి, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి, యూట్యూబ్ కూడా డిలీట్ చేయి. యూట్యూబ్ యాప్ డిలీట్ చేసి పడాడు. ఒక 10 రోజులు ఉండదు, ఉండలేను సార్ అన్నాడు. అయితే రాబాక ఇక్కడ ఉండలేనని డిసైడ్ అయినప్పుడు కష్టం కదా. ఒకసారి ప్రయత్నించు, ఒక పని చేయి. నీకు ఒకేసారి కాబట్టి ఒక్కొక్క యాప్ తగ్గించుకుంటావు. ఈ వీక్లో ఒక యాప్ తగ్గించు. దానికి తోడు ఆల్టర్నేటివ్ పెట్టుకో. నువ్వు ఫోన్ పెట్టుకున్న టైము రోజు ఇంటికి వెళ్ళగానే ఫోన్ పెట్టుకున్నట్టు ఫోన్ పక్కన పెట్టేసి ఏం చేయాలి తెలియదు. బుక్ చదవటం, కనీసం ఆ టైంలో బయటకు వెళ్ళి వాక్ చేయటం, దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడటం. ముందు దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయకుండా నాలాంటి ఏదో సైకాలజిస్ట్ సజెషన్స్ వర్కౌట్ కావు. ప్రాక్టికల్గా దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి. తెలియకుండా నీ మైండ్లో అది పడిపోయింది. ఉత్తనే కొంచెం టైం చూద్దాం, టైం ఎంత అయిందో చూద్దామని చూసి 3 గంటల పాటు ఫోన్ పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా భయంకరమైన విషయం, పొద్దున్న వాష్రూమ్ ఫోన్ పట్టుకెళ్ళి ఉన్నారు. ఇంకా అది అసహ్యం అని చెప్పుకోవచ్చు. అంటే అంత ఎడిక్ట్ అయిపోయింది. చెప్పాక మందు తాగడానికి, సిగరెట్ తాగడానికి, జూదం ఆడడానికి, ఇంకో పని చేయడానికి పర్టికులర్ ప్లేసు, టైము కావాలి. ఇవన్నీ సంబంధం లేకుండా నీ బెడ్రూమ్లో కూడా, నీ పూజ రూమ్లో కూడా, నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీ పక్క నుండి నాశనం చేసేది మొబైల్. ఇది అర్థమైతే దాన్ని పక్కన పెడతారు, లేదంటే వ్యర్థం అవుతుంది. సుందర్ గారు, ఫైనల్ గా ఒక్క క్వశ్చన్,
చాలా మంది రియాలిటీకి దూరంగా బతుకుతూ ఉంటారండి. ప్రాక్టికల్ గా ఆలోచించడం మానేసి పగటి కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రియాలిటీని ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటారు? రైట్. ఇప్పుడు మన వీడియోలు, మన ఇంటర్వ్యూస్ చూడటం కన్నా 2 మేజర్ పాత్ర పేరెంట్స్, నో డౌట్. ముందే చెప్పేస్తున్నారు. మావాడు మహారాజు అండి. నాకు ఇప్పటికి అర్థం కాదు రాజ్యం ఎక్కడుందో. మహారాణిలా పెంచానండి. అంటే ఏ రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు నాకు ఇప్పటికి అర్థం కాదు ఫస్ట్. ఇప్పుడు మా అమ్మాయిని మహారాణిలా పెంచారు. నేను అదే చెప్తా, అబ్బాయిలు బాబు ఎవరన్నా నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిన ఆయన పెళ్లి చూపులకు వెళితే అమ్మాయి తరపు వాళ్ళు ఎవరైనా సరే మా అమ్మాయిని మహారాణిలా పెంచారు అని అంటే లేచి వచ్చారని ఆయన. నువ్వు రాణిని పోషించలే, నీ వల్ల కాదు. నీ దగ్గర రాజ్యం లేవు, గుర్రాలు లేవు, కోటలు లేవు. రివర్స్ ఆర్డర్కి వెళ్దాం. పెళ్లి కొడుకు గురించి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన వాడు కానీ లేదా పెళ్లి కొడుకు సంబంధం వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైనా మా వాడండి ఇప్పటికీ నా మాట జవదాటాడండి. వాడు తల కత్తిరేసుకోవాలని నన్నే అడుగుతాడని వాళ్ళ అమ్మగాని నాన్నగారంటే పెళ్లి కూతురు లేచి లోపలికి వెళ్ళిపోమ్మా, పర్లేదు ఏం పర్లేదు అంటే రేపు పొద్దునాడు నీకు ఒక స్వీట్ ప్యాకెట్ కొనాలని ఇంట్లో అడగాలి, అడగడం తప్పంట్లా. అంటే వాడికి డెసిషన్ మేకింగ్ లేదు. వాడు పక్కా బొమ్మరిల్లి ఫాదర్ కొడుకువాడు. రేపు నేను సాగు కొట్టేస్తాడు. క్వశ్చనే లేదండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా వీడియో చూసి కూర్చోండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. పెళ్లి చూపులో కనుక నీ కాబోయే భర్త గురించి ఎవరైనా ఈ డిస్క్రిప్షన్ ఇస్తే మావాడు ఇప్పటికి ఇంకా నా గీతకి దాటి వెళ్ళట్లేదు, ఇప్పటికి వాడు ఏం కొనాలన్నా నన్నే అడుగుతున్నాడు అంటే మొహమాట లేకుండా లేసి వచ్చేయండి, ఏం పర్లేదు, ఇంకో మంచి సంబంధం చూసుకోండి. సో ప్రాక్టికాలిటీకి వెళ్ళకపోవడం పేరెంట్స్. 2 విద్యా వ్యవస్థ. ఎందుకంటే మనదంతా నాలెడ్జ్ బేస్డ్, స్కిల్ బేస్డ్ కాదు. 3వది కనీస అవసరాలు ఎలా ఉంటాయో నేర్పకపోవడం. అడిగినప్పుడు ఇంట్లో బిర్యానీ కావాలంటే అది అసలు బయట ఫుడ్ తింటమే తప్పు. 5 మినిట్స్లో నువ్వు ఆర్డర్ చెప్పి ఇంట్లో తెప్పిస్తే. ఈ మధ్య ఒక చోట వెళ్ళి నేను ఒక సిటీలో కూడా కాదండి, ఒక స్మాల్ అవుట్స్కట్స్లోనే బియ్యం ఎలా వస్తాయో తెలుసా అని అడిగానండి. వాళ్ళ ఆన్సర్ చాలా వింతగా ఉంది. బియ్యం ఎలా కాస్తాయో మాకు తెలియదు అన్నారు. అంటే కాస్తాయో పండుతాయి ఓడి కూడా తెలియదు. ఒడ్లు పండుతాయి, బియ్యం ఒడ్లు కాస్తేనే అవడండి. అంటే అసలు వడ్లు బియ్యం ఒకటే అనేది కూడా చాలా మందికి అదే తెలియదు. నేను షాక్ అసలు. అంటే ప్రాక్టికాలిటీకి ఎంత దూరంగా ఉన్నారు చూడండి. సో పేరెంటింగ్ సిస్టమ్ మారాలి. ఎంత రిచ్ అయినా ఫస్ట్ వాడికి డబ్బులు విలువ తెలిసేటట్టు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి రీసెంట్గా నేను చూసింది అనమాట. మాకు పరిచయం ఉన్న వాళ్ళలో మన ఓల్డ్ క్లయింట్ అయినా గవర్నమెంట్లో చాలా మంచి పొజిషన్ ఉన్నాడు. కోర్టు లేస్తుంటుంది జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇల్లు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆఫీస్ నుంచి రాగానే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఫస్ట్ ఇంట్లోకి నవ్వుతూ వచ్చాడు. నాకు నువ్వు బాగా నచ్చేది. రాగానే వీడ వైఫ్ కూడా ఇంట్లో అని పిచ్చి కంప్లైంట్ పెట్టదు. ఫస్ట్ అంతా మాట్లాడి, అంటే ఇది మిస్ అయింది ఒకప్పుడు. ఈ సిస్టమ్ ఉండేది. బయట నుంచి ఎలా వచ్చినా సరే మనం మన వేలో వెళ్ళిపోవటం కాకుండా వాడిని ఫస్ట్ మూడ్ కంట్రోల్ చేయడం. సరే ఈమె అలానే ఉన్నారు, ఓకే. ఆయన వచ్చి పిల్లోడు చిన్నోడు వచ్చాడు. ఆ 2 నిమిషాలు ఆయన ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత చిన్నవాడు స్నాక్స్ తింటలేదని చెప్పింది. ఇది 6th క్లాస్ అరౌండ్ ఉంటాం. ఎందుకు తింటలేదంటే ఆడ ఇంట్లో స్నాక్స్ నచ్చలేదంటే బయట పిజ్జా కావాలంటే నాకు చెప్పింది. చాలా వస్తుంటుంది వాళ్ళకి. ఈయన నేను వైల్డ్గా రియాక్ట్ అవుతాడా, ఈవెన్ తిడతాడా, ఆ పిల్లని తిడతాడా అని చూస్తూ ఉన్నా. ఈవెన్ అంటే స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి రోజు ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేస్తుంది, రోజు తినేవాడు. మరి ఆడికి ఫ్రెండ్స్ చెప్పారో లేదా ఇదివరకు ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాడో, నాకు ఈరోజు ఇంట్లో ఫుడ్ వద్దు, బయట నాకు పిజ్జా కావాలని పెడుతున్నాడు. ఏ తండ్రి అయినా అప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి ఎరా మీ అమ్మ చెప్పిందని కొంచెం సీరియస్ చెప్తాడు అనుకున్నా. అవునా నాన్న వీటి రా అన్నాడు. సరే ఎక్కడ తీసుకెళ్తాడని చూస్తున్నాను. తీసుకెళ్ళాడు ఆయన. సుందర్ నువ్వు కూడా రా అన్నాడు. సరే నేను ఆయన కోసం వెళ్ళిందిగా అక్కడ వెళ్ళి కూర్చున్నా. చక్కగా కార్లో ముందు సీట్లోకి వచ్చి పెట్టుకుని వెనక్కి కూర్చున్నా. ఒక సెంటర్ తీసుకెళ్ళాడు. అక్కడ కార్ ఆఫ్ చేసి పిల్లోని తీసుకెళ్ళి దింపి, అదొక బుక్ స్టాల్ అనమాట, ఇక్కడ ఉండు, ఈ పుస్తకాలన్నీ తుడు సర్ది పెట్టి అంకుల్కి ఒక 2 hours హెల్ప్ చేస్తే ఆయన నీకు 200 ఇస్తాడు. ఈ 200తో నువ్వు పెద్ద బర్గర్ బుక్ చేసుకున్నాడు ఆయన. ఆప్షన్ 1, ఈ అంకుల్కి పక్కనే ఉండి 2 గంటలు పని చేస్తే నీకు 200 ఇస్తారు, అప్పుడు నీకు పిజ్జా వస్తుంది. ఆప్షన్ 2, ఇంటికి వచ్చి మమ్మీ చేసింది, పిల్లోడు ఆటోమేటిక్ వచ్చి కార్లో కూర్చున్నాడు వచ్చి. అంటే పిజ్జా ఆర్డర్ పెడితే వస్తుంది కాదు, పిజ్జా రావాలంటే 2 గంటలు మినిమం కష్టపడాలి అని బెత్తం పెట్టి కొట్టకుండా ఆ చిన్ని మనసుకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆ ఓపిక పేరెంట్స్ లేదండి. అది ఉంటే పిల్లలు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. థ్యాంక్ యూ సుందర్ గారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.